నీ కుటుంబంలో నీ భర్త విషయంలో యేసే జవాబు, నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో యేసే జవాబు, నీ ఉద్యోగం విషయంలో యేసే జవాబు, నీ యొక్క కష్టములో యేసే జవాబు, నీ యొక్క కరువులో యేసే జవాబు. నువ్వు యేసుక్రీస్తును కలిగి ఉంటే జవాబును కలుగునట్టే. దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరము ఎంతో భయంకరమైన సంవత్సరంగా గడిచిపోయింది. మరి చూస్తూనే మార్చి నెల చివరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఆల్మోస్ట్ మన జీవితాలన్నీ కూడా ఏదో మరి నడిచాయి అంటే నడిచినట్లుగా కొంత ఇబ్బందికరంగానే ఉండింది. మరి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు అయితే కంప్లీట్ లాక్డౌన్ ఉండింది. ఆ తర్వాత కొన్ని రిలాక్సేషన్స్ చేశారు. మనలో చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడినట్లుగా నా మట్టుకు నేను గమనించాను. మన కుటుంబాల్లో కొంతమందికి కరోనా వైరస్ సోకింది. అయితే దేవుని కృపను బట్టి కొంతమంది మరి చాలామంది, కొంతమంది కాదు కానీ చాలామంది కోలుకున్నారు. అయితే మనకు తెలిసిన కుటుంబాలలో కొంతమంది మరణించారు కూడా. అది కొంత భారమైనటువంటి విషయము, మన హృదయానికి కొంత గాయపరిచేటువంటి విషయం. కానీ మనం ఏం చేయలేం, మన చేతుల్లో లేని పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనం 2021 సంవత్సరాన్ని ప్రారంభించాము. 2021 సంవత్సరము మంచిగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. 2021 సంవత్సరం గురించి నేను ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టాను. ప్రభుని అడిగాను, ప్రభువా 2021 సంవత్సరం గురించినటువంటి ఒక చక్కటి ప్రవచనాత్మకమైన మాటను నాకు దయచేయి, నీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడుము అని ప్రార్థించినప్పుడు ప్రభువు నాతో ఆశ్చర్యకరముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని నాతో మాట్లాడాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యం ఇలా ఉంటుంది: మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రేమటి దేవుని బిడ్డలారా, ఈ మాట వింటేనే ఒకంత ఆశ్చర్యం మీకు కలిగినట్లుగా నాకు కూడా కలిగింది. ఆలోచన చేయండి. సాధారణంగా మనకున్నటువంటి అలవాటు ఏంటంటే, మనకున్న అలవాటు నిజ జీవితంలో ఎవరైనా వచ్చి నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను మీరు భయపడొద్దండి, ఒక విషయం చెప్పబోతున్నాను మీరు భయపడొద్దండి అనే మాట మన దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పారనుకుందాం, వెంటనే మన హృదయంలో ఇదేదో బాంబు పేల్చబోతున్నారా బాబు, ఏదో భయం కలిగించే మాటనే ఉన్నట్టుంది అని మన సాధారణంగా అనుకుంటాం. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు కలవరపడొద్దు, మీ హృదయములను కలవరపడనీయకుడి అనే మాట చెప్తూ ఉంటే డెఫినెట్గా మనందరికీ వచ్చేటువంటి ఆలోచన, మనందరికీ అనిపించేది ఏంటంటే ఏదో కలవరపెట్టే పరిస్థితులు రాబోతున్నాయి అనేటువంటి మాటను మన హృదయంలో మనం కలిగి ఉన్నాం. కరెక్ట్గా అదే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. 2 విషయాల గురించి మనము కలవరపడటానికి 2-3 విషయాలు అనుకుందాం. మరి అవకాశము లేకపోలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకటి, మరి మొన్న మధ్యలోనే డిసెంబర్ నెలలో యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధానమంత్రి వారు నైట్ టైం ఒక ఇంటర్వ్యూలో వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మా యొక్క దేశంలో కరోనా వైరస్ యొక్క ఒక కొత్త మ్యూటెంట్ స్ట్రెయిన్ని మేము కనుగొన్నాము. అది పాత అంటే ఒరిజినల్ వైరస్ కంటే కూడా కొంత భయం కలిగించేదిగా ఉంది. 70% ఫాస్ట్ స్ప్రెడ్ కనిపిస్తూ ఉంది. మరి స్పైక్ ప్రోటీన్ ఒకటి మ్యూటేషన్ అయ్యి ఈ విధంగా జరిగిందని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వెంటనే నిమిషాల వ్యవధిలో లేక గంటల వ్యవధిలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 40 దేశాలు యునైటెడ్ కింగ్డమ్నకు రాకపోకలు, విమాన సర్వీసులన్నీ కూడా బంద్ చేసేసాయి. కారణం ఏంటంటే భయంతో ఆ దేశంలో నుంచి ఈ న్యూ మ్యూటెంట్ స్ట్రెయిన్, ఈ న్యూ కరోనా వైరస్ టైప్ అది మా దేశంలో కూడా ప్రవేశిస్తుందేమో అనేసి వెంటనే ఆపివేశారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే అప్పటికే చాలా వేల మంది అనేక ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మన దేశంలో కూడా 29 కేసులు, ఈ న్యూ వైరస్ కేసులు రికార్డ్ అయినట్లుగా అఫీషియల్ రికార్డ్స్ మరి చెప్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క కృపను బట్టి
ఇబ్బంది ఏమీ ఉండకూడదనే మనము ఆశించాలి. వ్యాక్సిన్ వచ్చింది అనేటువంటి సంతోషంలో అందరూ ఉన్నప్పుడు ఈ వార్త రావటము కాస్త కలవరానికి గురి చేసింది చాలామందికి. ఇప్పటికీ కూడా మనము దీనిని మరి ప్రక్కకు పెట్టేయలేం, ఇప్పటికి కూడా దీని నుంచి రిలాక్స్ కాలేము. రానున్న రోజులే చెప్తాయి ఈ పరిస్థితి ఎలా మారబోతుంది అనేసి. అయితే అనేక దేశాలలో ఇప్పటికి కూడా కేసెస్ విరివిగా చాలా విపరీతమైనటువంటి కేసెస్ వస్తూ ఉన్నట్లు, ఎస్పెషల్లీ మరి యూకే, అమెరికా ఇలాంటి దేశాలలో ఇంకా కూడా పీక్ నంబర్స్ వస్తూ ఉండటం చాలా కలవరానికి గురి చేస్తూ ఉంది. ఇది ఒకటి మనం కలవరానికి గురి చేసేటువంటి విషయం. ఇక రెండవది మనం ఆలోచిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేశపు పరిస్థితులు కానివ్వండి, బయట పరిస్థితులు కానివ్వండి, క్రైస్తవ బిడ్డలు విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతకటమే ఒక సవాలుకరమైన పరిస్థితి మారిపోయింది. ఒక సవాలుకరమైన పరిస్థితిగా మారిపోయింది. ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను, చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వీడియో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఊరిలో ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక 10-12 మంది ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక గుంపు ప్రజలు వారి ఇంటి మీద దాడి చేసి, మీరు ఇంటిలో ప్రార్థన ఎందుకు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు అనే మాట విన్నప్పుడు నా గుండె గుబేలమనింది. అరే, ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఏంటి? మన ఇంటిలో, మన ఇంటి లోపల నేను నా స్నేహితులతో, నా బంధువులతో, నాకు తెలిసిన వారితో ప్రార్థన చేసుకోవటానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఆ మాటను నేను ఆ వీడియోను చూసినప్పుడు చాలా చాలా కలవరం వేసింది. ఏం జరుగుతూ ఉంది ఈ యొక్క పరిస్థితి అని ప్రేమైన దేవుని బిడ్డలారా మరి కలవరం అవుతుంది. ఈ మధ్యలో లేటెస్ట్గా 1 వీక్ నుంచి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనిస్తూ ఉన్నారు. అనేక విగ్రహాలు ధ్వంసం అవటం చూస్తూ ఆ యొక్క విగ్రహాల వెనుక క్రైస్తవులు ఉన్నట్టుగా మరి చెప్పటం మనం న్యూస్ ఛానల్స్లో చెప్పకనే చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నేను ఈ మధ్యలో మరి ఒక వీడియోని చూస్తూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, మన రాష్ట్రము క్రైస్తవ ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ యొక్క మరి ఇటువంటి దాడులు జరగటం చాలా హేయమైనది, మనం తప్పనిసరిగా దీన్ని ప్రశ్నించాలి, ఎదుర్కోవాలి, తిరిగి దాడి చేయాలి అనేటువంటి మాటలు ఒక చాలా హై ప్రొఫైల్ పర్సన్ మాట్లాడటం నేను విన్నప్పుడు ఎంతో భయం కలిగిస్తూ ఉంది. మన వాళ్ళు చేస్తారని నేను అనుకోవటం లేదు, కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే కాస్త కలవరానికి గురి అవుతూ ఉన్నాయి. రేపు పొద్దున మీ ఇంటికి అంటే కర్నూలులో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకు మునుపు మనం ఎక్కడో ఒరిస్సా గురించి మాట్లాడుకునే వారమే, ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకునే వారమే, ఇంతకుముందు జార్ఖండ్ గురించి, ఛత్తీస్గఢ్ గురించి, ఢిల్లీ గురించి మాట్లాడుకునే వారమే. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డల నరసింహారెడ్డి నగర్లో, కొత్తపేటలో, లేకపోతే పాత బస్ స్టాండ్లో, జమ్మిచెట్టు వీధిలో, లేకపోతే బి క్యాంపులో, సి క్యాంపులో, లేకపోతే సంతోష్ నగర్ కాలనీలో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీ ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే అడ్డగించి మీరు ఎందుకు ఇంటిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించే రోజు పెద్ద దూరంలో లేదని నాకు అనిపిస్తోంది. అండ్ దట్ ఈస్ వై we need to keep our hearts safe. మన యొక్క హృదయాలు కలవరపడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది అనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మాత్రమే కాదండి, కేవలము ఈ వైరస్ గురించి కానీ లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి పరిస్థితుల గురించి మనం కలవరపెట్టే పరిస్థితులు మాత్రమే కాదు, అనేక రీతులుగా కొత్త కొత్త విషయాలు ఈ ప్రపంచంలోనికి సాతానుడు తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నాడు. కొత్త కొత్త విషయాలు మా యొక్క బాల్యపు దశలో, మీ యొక్క యవన దశలో, కొంతమంది బాల్యపు దశల్లో మీరు చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపము లేక శోధన అనేటువంటిది చాలా వేరైనటువంటి రూపము కలిగి ఉండేటువంటిది, వేరైన రూపం. మీరు చూసారా, నాకు గుర్తు మరి ప్రీచింగ్స్ చేసేటప్పుడు కాపర్లు, దైవ సేవకులు అనేటువంటి వారు మీరు వీధిని వెళ్తూ ఉంటే మీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఒక సినిమా వాల్ పోస్టర్స్ ఉంటాయి. జాగ్రత్త, ఆ వాల్ పోస్టర్స్ మీరు చూడబాకండి, చూస్తే మీరు శోధనలో పడతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అనే మాటను వినటం మనం చూసాం. ఈ రోజుల్లో వాల్ పోస్టర్స్ చూడాల్సిన అవసరం లే, మన ఇంట్లోనే ఉంది టీవీ, మన చేతుల్లో ఉంది మొబైల్ ఫోన్.
పాపానికి దారి తీసేటువంటి శోధనలు అన్నీ కూడా నీ ఇంటిలో ఉన్నాయి, నీ చేతుల్లో ఉన్నాయి. స్వయం నియంత్రణ లేకపోతే, స్వీయ క్రమశిక్షణ లేకపోతే పాపము నీ చేతుల్లో ఉన్నది. రోజుల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను ఒకటికి మించి మరి ఒకటి శోధనలు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒకటికి మించి మరి ఒకటి మోసాలు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒకటికి మించి మరి ఒకటి మనలను దేవుడి నుంచి దూరం చేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బాధకరమైన విషయం ఏంటంటే, అపవాది ఎంత ఆసక్తిగా, ఎంత చురుగ్గా, ఎంత కొత్తతనంతో దేవుని బిడ్డలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, దేవుని బిడ్డలు అంత ఉదాసీనంగా ఉన్నారు. దేవుని బిడ్డలు అంత నిర్లక్ష్యతతో ఉన్నారు, పట్టించుకోవటంలా. అందరూ అనుకునే విషయం ఏంటంటే, నాకేం కాదులేండి. ఈ వైఖరి చాలా మందికి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నది. మధ్యలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కరోనా వైరస్ దినాల్లో కొంతమంది దైవ సేవకులు కూడా, లేక కొంతమంది వాక్యాన్ని చెప్పే అనుభవం కలిగిన వారు ఏం చెప్తూ వచ్చారంటే, అంటే విపరీతమైనటువంటి ఆత్మీయత, లేకపోతే మనుషుల దగ్గర పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆతృత చూడండి. వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని మీద నిజంగా నమ్మకమైనటువంటి వారికి కరోనా వైరస్ సోకదు, రాదు. దేవుణ్ణి నిజంగా నమ్మిన వారికి కరోనా వైరస్ సోకదు. అంటే సోకితే అర్థం ఏంటండి? వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలు కాదని వారి యొక్క ఆలోచన. నేను స్వయంగా విన్నా, వేరే వారు చెప్తే విన్నది. నేను స్వయంగా ఆ దైవజనుడు ఈ మాట చెప్పడం విన్నప్పుడు, ఆహాహాహా, ఇదేంటండి? అంటే మనుషులు మనల్ని చూస్తే, అబ్బా నీలో ఏదో ప్రొటెక్షన్ ఉంది, నీలో ఏదో గొప్ప శక్తి ఉంది, కాబట్టి కరోనా వైరస్ రావటం లేదు అని అనుకోవాలని, లేక మన ప్రఖ్యాతి, మన పేరు గొప్ప కావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారని నాకు అనిపించింది. ఒక్క వారం తిరగగానే, ప్రేమైన దేవుని బిడ్డ నన్ను నమ్మండి, ఒకే ఒక వారం తిరగగానే ఈ వాక్యం చెప్పినటువంటి అతని భార్యకు, ఆ తర్వాత ఇతనికి, అందరికీ కరోనా వైరస్ వచ్చింది. దానికి మళ్ళీ ఒక జవాబు ఉంటుంది, ఏదో ఒకటి. దానికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వీళ్ళేం తక్కువేం కాదు. దాన్ని ఏదో ఒకటి చేసి, నేను మీ కొరకు చెప్పినందుకు నన్ను ఈ విధంగా ఏదో ఒకటి చెప్తారు. ఇక కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. సాతాను మనలను పడగొట్టడానికి, రకరకాలుగా మోసం చేయటానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అలక్ష్యత, నిర్లక్ష్యత ఉండకూడదు అని దైవజనుడిగా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2021 ఎలా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు? కొన్ని విషయాలు మన కంట్రోల్లో లేవు ప్రేమైన దేవుని బిడ్డలారా. సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఎస్పెషల్లీ అబౌట్ ద వైరస్ అనుకుందాం. వైరస్ గురించి నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను? మన జాగ్రత్త పడటం తప్ప మనం దాన్ని ఏమైనా మార్చగలమా? దాన్ని ఏమైనా చంపేయగలమా? సమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఈ యొక్క దేశపు ఆర్థిక పరిస్థితి గురించి నువ్వేమైనా చేయగలవా? ఆర్థిక పరిస్థితి బాగుపడటానికి మనం ఏమైనా చేయగలమా? మనమేం చేయలేం. మనం ప్రార్థన మాత్రం చేయగలము, యాక్టివ్గా మనమేం చేయలేం. అయితే ఈరోజు మీరు నేను గుర్తించాల్సింది ఏంటంటే, కొన్ని విషయాలు మాత్రం నీ కంట్రోల్లో ఉన్నాయి. నీ కంట్రోల్లో లేని పరిస్థితులు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం నీ కంట్రోల్లో ఉన్నాయి. ఉదాహరణగా, ఈ యొక్క సంవత్సరాన్ని నువ్వు ఎలా చూస్తావో, ఎలాంటి దృక్పథంతో చూస్తావో అనేటువంటిది నీ కంట్రోల్లో ఉంది. హౌ యు అప్రోచ్ దిస్ ఇయర్, విత్ వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యు వాంట్ టు డీల్ విత్ దిస్ ఇయర్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నేను నిగ్రహింపును కలిగి, నేను నిరాశ చెందక, దుఃఖించక, బాధపడక, దేవుని మీద ఆధారపడి 2021వ సంవత్సరంలో దేవునికి మరింత దగ్గరగా నేను ఉంటూ కూర్చుంటాను దేవుని సన్నిధిలో, ప్రార్థిస్తాను దేవుని సన్నిధిలో. ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను దేవుని వదిలిపెట్టాను అనేటువంటి నిర్ణయము నీ చేతుల్లో ఉంది. ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. నీవు నిర్ణయం చేసుకోగలిగితే, నా చుట్టూ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నా సరే, నేను మాత్రం ప్రభువును వదిలిపెట్టను.
నా చుట్టూ ఉన్నవారు ఎలాంటి జీవితము జీవిస్తున్నా సరే నేను మాత్రం నమ్మకంగా జీవిస్తాను అనేటువంటి తీర్మానం నువ్వు చేయగలిగితే 2021వ సంవత్సరంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు అయినా సరే నీవు జయించి చివరకు కృతజ్ఞతార్పణను ప్రభువుకు చెల్లించగలవు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. బికాజ్ దిస్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇది మన చేతుల్లో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన చేతుల్లో లేని వాటి గురించి దుఃఖించవద్దండి, మన చేతుల్లో ఉన్న వాటి గురించి జాగ్రత్త పడండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ మాట కేవలం చెప్పటం లేదు, ఆ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడు, లేకపోతే ఆ మాటను మనం ఎందుకు నమ్మాలి అని 5 కారణాలు, 5 assurances why Jesus wants all of us not to be afraid or not to be troubled. ఎందుచేత మనము మన హృదయాలను కలవరపడనివ్వవలసిన అవసరం లేదు అనటానికి 5 కారణాలు యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు ఈరోజు నేను చెప్పి మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ద అష్యూరెన్సెస్ అంటే ఒక మాటను చెప్తూ ఉన్నాడు, ఆ మాటను బ్యాకప్ చేయటానికి 5 నిర్ధారణలు, 5 నిజములు, సత్యాలు ఆయన మనందరికీ చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది 6వ వచనం, 14వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును అవును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అందరూ చెప్దాము, యేసు చెప్తూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆమేన్. ఫస్ట్ థింగ్ జీసస్ ఇస్ టెల్లింగ్ us, I am the answer for everything you are going to face in 2021. ఆమేన్, హల్లెలూయా. జీసస్ is the answer. యేసే జవాబు. నా మాట జాగ్రత్తగా వినండి, యేసు జవాబును చూపిస్తాడు అనట్లా, యేసే జవాబు. He is the answer. For every problem that you are facing, Jesus is the answer. For every problem 2021 is going to bring to us, Jesus is the answer. నీ కుటుంబంలో నీ భర్త విషయంలో యేసే జవాబు, నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో యేసే జవాబు, నీ ఉద్యోగం విషయంలో యేసే జవాబు, నీ యొక్క కష్టములో యేసే జవాబు, నీ యొక్క కరువులో యేసే జవాబు. నువ్వు యేసుక్రీస్తును కలిగి ఉంటే జవాబును కలుగునట్టే. హల్లెలూయా, ఆమేన్. యేసుక్రీస్తును కలిగి ఉంటే జవాబును కలుగునట్టే. అందుచేత ఈ సంవత్సరం నువ్వు చేయాల్సిందిదే. ఇందాక అక్కగారు చాలా చక్కటి పాటను మనం నడిపించారు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా అనుక్షణం. ఇది మనకు చాలా అవసరం. ఈ సంవత్సరంలో దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. ఈ సన్నిధిలో నీవు వాక్యం చదవటం అలవాటు చేసుకోవాలి. ఈ సంవత్సరంలో నీవు దేవునితో నీకున్న సంబంధాన్ని బలపరచుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎ వీక్ పర్సన్, దయచేసి నా మాట వినండి, ఇఫ్ యు ఆర్ ఎ వీక్ బిలీవర్గా నువ్వు బలహీనంగా ఉన్నావు అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక నష్టాలను అనుభవించబోతూ ఉంటావు. సాతాను నిన్ను ఊరుకోవడం. సాతాను వాడు టార్గెట్ చేసేది బలహీనులనే, బలమైన వారిని టార్గెట్ చేయడు. బలమైన వారు జాగ్రత్తగా ఉంటారని వాడికి తెలుసు. బలహీనులు జాగ్రత్తగా ఉండరు కాబట్టి వారిని పట్టుకొని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొని వారికి నష్టాన్ని కలిగించడం మనం చూస్తూ ఉన్నాం. సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. 2021వ సంవత్సరంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ లైఫ్. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్, జీసస్ ఈజ్ ద ఆన్సర్. హల్లెలూయా, ఆమేన్. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రస్తావిస్తూ 16-17 వచనాల్లో ఈ మాటను అంటూ ఉన్నాడు. 16-17 వచనాలు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు,
మనలో ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. అందుకనే యేసుక్రీస్తు చెప్పే మాట ఏమిటంటే, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ విత్ యూ ఎవ్రీ టైమ్, ఆల్ ద టైమ్, ఇన్సైడ్ యూ అండ్ విత్ యూ. మీలో ఉంటాడు, మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరము లేదు. నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాల్సినటువంటి, లేక నీ జీవితంలో నీవు బలపడవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునితో నీ సహవాసం. ఎవ్రీ సింగిల్ మార్నింగ్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ సే, హోలీ స్పిరిట్, ఐ వాంట్ యూ టు బీ విత్ మీ. హోలీ స్పిరిట్, ఐ వాంట్ టు ఫెలోషిప్ విత్ యూ. పరిశుద్ధాత్మదేవా, మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను, మనం కలిసి నడుద్దాం, నన్ను నడిపించండి, నా చేతిని నీకు అందిస్తూ ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవునితో నీవు మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా బ్రతకటానికి ప్రయత్నించవద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది మనందరి యొక్క క్షేమము కొరకు, మనల్ని బలపరచటానికి, మనల్ని నడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యుగములో మనతో కూడా ఉంటూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా జీవించడానికి ప్రయత్నిస్తే చాలా కంగారు పడతావు. యూ హ్యావ్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ బికాజ్ హీ నోస్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో అన్నీ తెలుసు. 2021 సంవత్సరంలో మార్చి నెలలో, ఆగస్ట్ నెలలో, సెప్టెంబర్లో, అక్టోబర్లో నీ జీవితంలో నువ్వు ఏమి ఎదుర్కోబోతున్నావో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆ యొక్క పరిస్థితులను నువ్వు ఎలా జయించాలో ఆ జవాబు ఆయన దగ్గర ఉన్నది. నువ్వు ఆయనకు తోడుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. నువ్వు ఒంటరిగా చేయలేవు. నా మాట ఆలకించండి. ఒక మాట నేను చెప్తూ ఉన్నాను. మన తెలివి, మన జ్ఞానం, మన యుక్తి, మన భక్తి, మన వివేచన, మన అనుభవాలు, మనకున్న పరిచయాలు, మనకున్న డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏవి కూడా అక్కరకు రావండి. నా మాట నమ్మండి, ఏవి కూడా అక్కరకు రావు. నీ జీవితంలో నీకు అక్కరకు వచ్చేది దేవునితో నీకున్న సంబంధం మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు మాత్రమే. నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు లేకపోతే నీ జీవితంలో ఓటమి తప్పదు సుమా. You need the Holy Spirit. You need the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా నీకు అన్నీ కూడా ఆయన నడిపించేటువంటి వాడు. ఏమేమి నడిపిస్తాడని ఆలోచన చేద్దాం. వాస్తవానికి చెప్పాలి అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు వినటానికి ఓపిక ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి చెప్పటానికి చాలా ఓపిక ఉంది. నీకు వినటానికి ఓపిక ఉండాలి, నీకు అడగటానికి ఓపిక ఉండాలి, ఆసక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ చెప్తాడు, నీకు అన్నీ చెప్తాడు. ఈరోజు మేమేమి వండుకోవాలి చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవా, నేను ఈరోజు ఎలాంటి వస్త్రాలు ధరించాలి చెప్తాడు. నీకు ఓపిక ఉండాలంటున్నాను నేను. కానీ మనందరి వరకు ఎక్కడి వరకు ఓపిక ఉందంటే, పెద్ద పెద్ద విషయాలు మాత్రమే అడుగుతాం. ప్రభువా, ఇదిగో ఈ నిర్ణయం చేయబోతూ ఉంటూ ఉన్నాను, ఈ నిర్ణయంలో నీ యొక్క చిత్తం ఏంటి చెప్తాడు. పెద్దదైనా చెప్తాడు, చిన్నదైనా చెప్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, యూ నీడ్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ హౌ యు మేక్ డెసిషన్స్, హౌ టు మేక్ డెసిషన్స్ ఇన్ లైఫ్. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నేను మొన్న మధ్యలో ఈ వాక్యాన్ని మన యొక్క మెయిన్ సర్వీస్లో షేర్ చేస్తూ 2-3 ఉదాహరణలు చెప్పాను. మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయం చేస్తాడనే మాట నేను చెప్తూ ఉన్నాను. మనం ఇప్పుడు ఆ నూతన ఆలయంలో డోర్స్ అండ్ విండోస్ గురించి మనము ఆల్రెడీ కొటేషన్స్ తెప్పించడం ప్రారంభించాం. ఒక 2 months నుంచి నేను వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఎవరు ఎలాంటి కంపెనీస్ నేను అప్రోచ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు డోర్స్ గురించి అయితే నాకు ఒక చక్కటి కంపెనీ టాటా ప్రవేశ్ అని ఒక చక్కటి రెప్యూటెడ్ కంపెనీ, టాటా కంపెనీ వాళ్ళది మనకు దొరికింది. సో వీఆర్ సాటిస్ఫైడ్ అండ్ వీ గేవ్ ద ఆర్డర్ ఫర్ దెమ్. అయితే రెండవదిగా విండోస్ గురించి నేను ఆలోచించేటప్పుడు ఎవరు నేను కాంటాక్ట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు
ఆశ్చర్యకరంగా ప్రేమైన దేవుని బిడ్డ, సాధారణంగా మనం ఫేస్బుక్ అకౌంట్ ఉన్నటువంటి వారు మీరు ఫేస్బుక్లో చూసేటువంటి ఆ యొక్క ఆ పోస్టులు కానివ్వండి, దాన్ని బట్టి మీరు వేటిల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అనేటువంటి దాన్ని ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రపోజ్ చేస్తారు. కాబట్టి నేను ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ గురించి చూస్తూ ఉండగా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఉన్నటువంటి డోర్స్ అండ్ విండోస్ గురించినటువంటి యాడ్స్ నాకు పంపటం వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంట్లో 2 కంపెనీస్ పై నా దృష్టి పడింది. ఫెనెస్టా అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ ఫెనెస్టా అని, రెండవది AIS అని. చాలా మటుకు ఆటోమొబైల్స్, కార్లు ఉన్నటువంటి వారు మరి మీ కార్ బాటంలో AIS అనేటువంటి ఓ లోగో ఉన్నటువంటి గ్లాస్ ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ ఎ ఫేమస్ కంపెనీ, సాహి ఇండియా గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది. టెంపర్డ్ గ్లాస్. మనకు టెంపర్డ్ గ్లాస్ కావాలి. కారణం ఏంటంటే ఎక్కువ గాలి ఉంటుంది కాబట్టి, ఆ గాలిని తట్టుకునే శక్తి ఉండాలి కాబట్టి ఈ 2 కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ చేయటం, వాళ్ళకి మెయిల్స్ చేయటం చేసినప్పుడు వారు నన్ను కాంటాక్ట్ చేసి ఒకరు మనల్ని విజిట్ చేస్తారు. నేను అన్ని మెజర్మెంట్స్ ఇచ్చాను, కొటేషన్స్ పంపించారు. ప్రేమ దేవుని మరి లాంగ్ స్టోరీ షార్ట్ చేసి నేను చెప్తూ ఉన్నాను. ఫెనెస్టా కంపెనీ వారు 10.5 lakhsకు వారు కొటేషన్ ఇచ్చారు. మరి AIS సాహి ఇండియా గ్లాస్ వారు కనీసం 12.5 lakhsకు కొటేషన్ ఇచ్చారు. సాధారణంగా మనం కొటేషన్ 2 కంపెనీస్ మన ఆర్కిటెక్ట్తో నేను మాట్లాడుతూ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ గారు ఈ 2 కంపెనీస్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి, ఎవరు తక్కువ రేటుకి ఇస్తే వారిని తీసేసుకోండి అనే స్వతంత్రం నాకు ఇచ్చినప్పుడు నేను ఇక రేట్ బార్గెన్ చేయటం ప్రారంభించాను. నేను మరి AIS వాళ్ళు 12.5 lakhsలో ఉన్నప్పుడు నేను వారితో చెప్పాను, అయ్యా 12.5 lakhsలో మీరున్నారు, మరి ఫెనెస్టా కంపెనీ వారు నాకు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు, మీరేమైనా తగ్గించగలరా అంటే వారు 11.5 lakhsకి వచ్చారు. అదే మాట నేను ఫెనెస్టా కంపెనీ దగ్గరికి వచ్చాయా మీ రేట్ కాస్త ఎక్కువగా ఉందని అనిపిస్తూ ఉంది, మీరేమైనా తగ్గించగలరా అని అడిగినప్పుడు వారు 9.5 lakhs దగ్గరకు వచ్చారు. 9.5 lakhs దగ్గరకు వచ్చారు. కరెక్ట్, 9.5 lakhs దగ్గరికి. సో ఆటోమేటిక్గా నా దృష్టి అంతా ఫెనెస్టా మీద ఉంది. 2 కంపెనీస్ వారు హయ్యర్ ఆఫీసర్స్ నాతో మాట్లాడుతూ వచ్చారు. AIS కంపెనీ వారి యొక్క వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ నాతో మాట్లాడి హీ సెడ్, మీరు చర్చ్ కొరకు అంటూ ఉన్నారు కాబట్టి మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం, ఇప్పటికే మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చేస్తాం, మేము ఇంకేం చేయలేమంటే సార్ మీరు చూడండి, మాకైతే మీ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ నచ్చాయి, కానీ రేట్ దగ్గర నేను వేరే కంపెనీ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పడం ప్రారంభించాను. నేను ఫెనెస్టాకు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసి వారి యొక్క ఆర్డర్ ఫామ్ తీసుకుని వచ్చి వారి ఆర్డర్ ఫామ్ మీద సంతకం చేయడానికి పెన్ను తీసుకున్నాను. సంతకం చేయడానికి పెన్ను తీసుకున్న తర్వాత ఎందుకో ఆ పేపర్ ఒకసారి చదవాలి అని ప్రభు నాతో చెప్పినప్పుడు ఆ పేపర్ మరలా చదివాను నేను. ఆ పేపర్ మరలా చదివినప్పుడు మనకు ఇస్తామని వారు చెప్పినటువంటి 20% డిస్కౌంట్ ఏదైతే చెప్పారో ఆ పేపర్ మీద రాయలా, ఓరల్గా చెప్పారు, పేపర్ మీద రాయలా. కాబట్టి నేను అన్నాను, సార్ మీరు 20% డిస్కౌంట్ ఇస్తామన్నారు కదా, అది పేపర్ మీద మెన్షన్ చేస్తే బాగుంటుంది, ఏదైనా రిటర్న్గా ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు సరే సార్ నేను వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని వస్తానని తను వెళ్ళాను. నేను చెప్పాను, మీరు ఆలస్యం చేయవద్దండి, వేరే కంపెనీ వాళ్ళు కూడా నాతో వెంటబడుతూ ఉంటున్నారు, మీరు త్వరగా తెస్తే నేను త్వరగా సంతకం చేస్తానని చెప్పాను. ఆ అబ్బాయి వెళ్ళాడు, చాలాసేపు అయింది రాలేదు. ఈ లోపల ఇంకో కంపెనీ వారు 11.5 lakhs దగ్గర ఉన్నవారు, నా మాట నమ్మండి, 11.5 lakhs దగ్గర ఉన్నటువంటి వారు ఫోన్ చేసి, సార్ మీకు ఎంత కొటేషన్ ఇచ్చారండి వాళ్ళు అని చెప్పారు. నేను చెప్పాను, మనకు లాస్ట్ అండి 9.5 lakhsకి ఇచ్చారు అని చెప్పాను. 9.5 lakhs దగ్గర మన డీల్ క్లోజ్ అవుతుంది అని చెప్తే ఆ కంపెనీ వారు అన్నారు, సార్ వీఆర్ గోయింగ్ టు స్ట్రైట్ అవే గివ్ ఫర్ యూ 8.8 lakhsకి ఇవ్వబోతున్నామండి, 8.8 lakhsకి ఇస్తామన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వారు ముందుగా కొటేషన్ చేసింది 12.5 lakhs, ఇప్పుడు వారు మనకిచ్చేది 8.8 lakhs, అంటే దాదాపు 3.5 లక్షల రూపాయలు. నేను పెన్ను తీసుకొని సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, కాస్త ఆగుతావా, కెన్ యూ జస్ట్ వెయిట్, బికాస్ హీ వాజ్ ఆల్రెడీ స్పీకింగ్ టు అదర్ పీపుల్. ఆయన వారితో మాట్లాడుతూ వచ్చాడు, వారిని సిద్ధం చేశారు, వారు కరెక్ట్గా టైంలో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఊహించని విధముగా 8.8 lakhsకు ఫైనలైజ్ చేసేసారు. అండ్ మోర్ ఓవర్ ఫెనెస్టా కంపెనీ కంటే మంచిగా ఇంకా బెటర్గా ఇవ్వడానికి వారు ప్రామిస్ చేశారు. దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్స్ వర్క్. దిస్ ఈస్ హౌ హోలీ స్పిరిట్ వర్క్స్. నీతో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, ఆయనను నువ్వు అడిగినప్పుడు, ఆయన మాట వినడానికి ఇష్టము నీకున్నప్పుడు, ఓపిక నీకున్నప్పుడు, సహనం నీకున్నప్పుడు, విను బుద్ధి నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని నీకు చెప్తాడు, చేయిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట, మీరు కలవరపడవద్దండి. ఎందుచేత
పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. మీరు కలవరపడవద్దండి, మీలో ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు. డోంట్ బీ వరీడ్, డోంట్ లెట్ యువర్ హార్ట్స్ బీ వరీడ్. ముందుగా అంటున్నాడు, ఐ యామ్ ద ఆన్సర్, యేసే జవాబు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మూడవది యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయంలో రాస్తూ ఉన్నటువంటి మాట, 19వ వాక్యము, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ద థర్డ్ అష్యూరెన్స్ గాడ్ ఈస్ గివింగ్ టు ఆల్ ఆఫ్ us. దేవుడిస్తూ ఉన్నటువంటి ఖచ్చితమైన నిర్ధారణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా జీవిస్తాము. ఆమేన్. ఆయన జయించి ఉన్నాడు కాబట్టి మనము జయిస్తాము. ఆయన ఎదుర్కొని సహించి ఆయన అధిగమించాడు కాబట్టి మనము ఎదుర్కొని సహించి ఆయన చేసిన విధంగానే మనము కూడా అధిగమిస్తాము. మీరు గమనించారా, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఐడియలిస్టిక్గా కంటే రియలిస్టిక్గా మాట్లాడతాడు. ఐడియలిస్టిక్గా మాట్లాడేవారు ఎలా మాట్లాడతారు నేను చెప్తాను. ఐడియలిస్టిక్గా అంటే ఐడియలిస్టిక్ అంటే తెలుగులో ఏమంటారు, ఐడియలిస్టిక్గా మాట్లాడేవారు ఎలా నీ కష్టమేమీ రాదు, నీ కన్నీరే ఉండదు, ఒక్క శ్రమ కూడా నీకు రాదు, ఇబ్బంది ఏమీ కలగదు అనే మాటలు మాట్లాడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెప్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, నీకు కష్టము కలిగినా నేను నీకు తోడుగా ఉంటాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, లోకాన్ని నేను జయించి ఉన్నాను. ఆయన తుఫాను రాకుండా చేయగలడు, కానీ ఆయన కోరుకునేది తుఫాను వచ్చినా నువ్వు జయించాలని. అనారోగ్యము లేకుండా చేయగలడు, అనారోగ్యం వచ్చినా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండాలని, స్వస్థత పొందాలని ఆయన ఆశ. ఆర్థికంగా సమృద్ధిని ఆయన ఒకేసారి నీకు ఇవ్వగలడు. అలా ఇస్తే బహుశా నువ్వు దేవుని మీద ఆధారపడటం ఆపివేస్తావేమో. అందుకని ఆయన కాసింత నిదానముగా నీకు నేర్పిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అగ్ని లేకుండా చేయగలిగిన దేవుడు, కానీ అగ్ని లేకుండా చేయలేదు. కానీ అగ్నిలో షడ్రక్, మెషక్, అబేద్నెగోను ఆయనకు సహాయం చేసి సంరక్షించి బయటికి తెస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మూడవ అష్యూరెన్స్, మూడవ ఖచ్చితమైన నిర్ధారణ ఇదే. మనందరి జీవితంలో యేసుక్రీస్తు జయించాడు కాబట్టి నువ్వు జయిస్తావు. దాంట్లో ఎటువంటి సంకోచము లేదు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ విల్ విన్ బికాజ్ యూ హ్యావ్ ద విన్నర్స్ బ్లడ్ ఇన్ యూ. నువ్వు జయిస్తావు, కారణము జయించిన యేసుక్రీస్తు యొక్క రక్తము నీలో ఉన్నది కాబట్టి. నమ్మిన వారు ఆమెను చెప్పండి, ఆమేన్. నేను జయించాను కాబట్టి మీరు జయిస్తారు, నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు అనే మాటను చెప్తున్నాడు. నాలుగవది ప్రేమ దేవుని బిడ్డలారా, నాలుగవది పరిశుద్ధాత్మ దేవుని గురించే యేసుక్రీస్తు ప్రభు మరి ప్రస్తావిస్తూ అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి, మరి 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. సమస్తమును మీకు బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక నేను చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడని చెప్పాను. నాలుగవదిగా మనకు యేసుక్రీస్తు ప్రభు గుర్తు చేస్తుంది ఏంటంటే, ఆయన మీకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడండి? సమస్తం బోధిస్తాడు. ఎవ్రీథింగ్ హీ విల్ టీచ్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు మటుకు చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో దేవుడు ఎంతో చక్కటి అనుభవాన్ని ఇచ్చి ఉన్నాడు. 2-3 ఉదాహరణలు నేను మీకు చెప్తానండి మీ ఎంకరేజ్మెంట్ కొరకు. ఎలా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు అనే మాటను మనం దాదాపుగా ఇప్పటి వరకు ఒక 50,000 సిమెంట్ బ్యాగులు కొనింటాం. 50,000 సిమెంట్ బ్యాగులు కొనింటాం. అయితే ప్రారంభంలో మనము లోకల్ డీలర్తో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లోకల్ డీలర్తో నేను మాట్లాడటం ప్రారంభించాను. లోకల్ డీలర్ గారు అన్నారు, సార్ బయట అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉన్నాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఒక సిమెంట్ బ్యాగ్ 340 రూపాయలు. ఎంతండి? 340 రూపాయలు. ఆ యొక్క డీలర్ గారు నాతో ఏమన్నారంటే, సార్ మీది పెద్ద వర్క్ కాబట్టి 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను మీకు. వావ్,
పెద్ద వర్క్ కాబట్టి 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తా అన్నారు. 10 రూపాయలు అంటే కూడా మంచిదే. నేను చాలా బార్గెన్ చేస్తే 15 రూపాయలు ఇస్తాను సార్ అన్నాడు. 15 రూపాయలకు కూడా మనం సంబరం చేసుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పి నో యూ ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, యూ కాంటాక్ట్ విత్ సో అండ్ సో పర్సన్ అని దేవుడు నాకు చెప్పాడు. నాకు ఒక సార్ గారు పరిచయం చేశాడు దేవుడు. ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకముందే, ఈ కన్స్ట్రక్షన్ మనకు స్టార్ట్ కాకముందే సత్యప్రకాష్ గారు అనే ఒక చక్కటి దైవజనులు, మంచి ఆఫీసర్ గారు, అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్, ఆ సార్ గారితో నాకు పరిచయం చేశారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిచర్య కొరకు వెళ్తూ ఉన్నప్పుడు నేను సార్ గారు ఆ చోట్లలో కలవటం, పరిచయం పెరగటం ప్రారంభమైంది. ఆ సార్ గారు అనంతపూర్లో ఉన్నారని నేను విని, అనంతపూర్లో ఈ సిమెంట్ కంపెనీస్, పెన్నా సిమెంట్ ముఖ్యంగా మనము తీసుకోవాలనే ఆలోచన ఉండింది కాబట్టి సార్ గారికి నేను ఫోన్ చేసి, సార్ గారు మీరు ఏమైనా మాకు సహాయం చేయగలరా, రేట్ విషయంలో మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అంటే, వెంటనే సార్ గారు అన్నారు, పాస్టర్ గారు నేను తప్పనిసరిగా చేస్తాను. కారణం ఏంటంటే ఈ పెన్నా సిమెంట్స్ అనే కంపెనీ, ఇండియా సిమెంట్స్ వాళ్ళది పెన్నా సిమెంట్స్ అనేటువంటి కంపెనీ, వారి ఫైల్స్ అన్ని నా దగ్గరికి వస్తాయి. వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన ఫైల్స్ అన్ని నా దగ్గరికి వస్తాయి. నేనే వారి అకౌంట్స్ అన్ని చేయాల్సింది, వారు ఎంత ట్యాక్స్ కట్టాలో నిర్ధారించేది నేనే. కాబట్టి నేను చెప్తే కనుక వారు తగ్గిస్తారని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడి, మనకు కావాల్సిన వారండి డాక్టర్ గారు, దయచేసి మీరు చూడండి అని అంటే, తప్పనిసరిగా చూస్తాం సార్ అని చారి గారు అనేసి బ్రాహ్మణ్ అండి, వారితో పరిచయం చేశారు. ప్రతిసారి నేను మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మరి సార్ గారికి ఫోన్ చేస్తాను, సార్ గారు వారికి ఫోన్ చేస్తారు, వారు నాకు ఫోన్ చేస్తారు. నేను సత్యప్రకాష్ సార్ గారికి చేస్తాను, సార్ చారి గారికి చేస్తారు, చారి గారు నాకు చేస్తారు. ఇంకా ఒక రోజు చారి గారు అన్నారు, సార్ ఇంకా ప్రతిసారి సార్ని పెట్టొద్దండి సార్, ఇబ్బంది, మాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాకే ఫోన్ చేయండి, ఇంకా మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాకే ఫోన్ చేయండి, మీకు ఎంత కావాలో సారు ఏ రేట్లో మనకి ఇవ్వడానికి మేము ఒప్పుకున్నామో సార్ ద్వారా అదే రేట్ ఇస్తామండి అని చెప్పారు. ఇందాక డీలర్ గారు ఎంత ఇస్తామన్నారండి, 340ది 15 రూపాయలు తగ్గించి 325 రూపాయలకి ఇస్తా అన్నారు. 340 సంచి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన కారణాన 260 రూపాయలకు దొరికింది మనకు. 260 రూపాయలు. ఆలోచన చేద్దాం, 340కి 260కి 80 రూపాయలు తేడా. అది 80 రూపాయలకు తేడా అవుతే 50,000 సంచులు మనం వాడితే ఇప్పటికి ప్రేమైన దేవుని బిడ్డరా మీరు లెక్కలు వేయండి, ఎంత దేవుడు మనకు మరి సేవింగ్ చేశాడో మీరు ఒక్కసారి లెక్కలు వేసి చూడండి. దగ్గర దగ్గర 40 లక్షల రూపాయలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సేవింగ్. 40 లక్షలు అంటే మాటలా అండి? 40 లక్షలు అంటే మాట. నేను ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ ట్రూత్. దిస్ ఇస్ హౌ హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ, హీ విల్ గైడ్ యూ. సమస్తము బోధిస్తాడు. ఆ మాట వినండి, బోధిస్తాడు. ఆయన నీకు నేర్పిస్తాడు, నీకు తెలియని విషయాలు నేర్పిస్తాడు. నీకు ఇవన్నీ మనకు తెలియదు, నాకు తెలియదు. మెడిసిన్ అనండి, మెడిసిన్ గురించి నాకేదో కొత్త గొప్ప తెలుసు, కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి నాకు తెలియదు. కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకు చెప్పి, ఆయన చేసి చూపించి అన్ని నేర్పిస్తూ, ఆయన ఒక్కొక్కటి నడిపిస్తూ ఉంటే ఆశ్చర్యపోవటమే మన వంతు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ కుటుంబం గురించి నేను నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, మీ కుటుంబాల గురించి, మీ జీవితం గురించి ఎంకరేజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు. ఆయన అడగాలి, ఆయన బోధిస్తాడు, ఆయన నీకు నేర్పిస్తాడు. నీకు తెలియకపోతే నేర్పిస్తాడు, నీకు నేర్పించి ఆయన తీసుకెళ్తాడు. ప్రేమ దేవుని బిడ్డరా, ఒక్కొక్క ఐటెం గురించి నేను చెప్పుకుంటూ వెళితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక 60-70 లక్షల రూపాయలు కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ ఉండటాన్ని బట్టి మనం సేవింగ్ చేశాం. ప్రేమ దేవుని బిడ్డరా, 2021లో 2021వ సంవత్సరంలో నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బోధన అవసరం. నమ్మనవారు ఆమేన్ చెప్పండి. యూ షుడ్ ఆస్క్ గాడ్, పరిశుద్ధాత్మ దేవా నాకు ఈ చాప్టర్ అర్థం కావటం లేదు, కెన్ యూ హెల్ప్ మీ అండర్స్టాండ్? పరిశుద్ధాత్మ దేవా నేను ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నాను, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ఫేస్ ఇట్? పరిశుద్ధాత్మ దేవా నా భర్త విషయంలో, నా భార్య విషయంలో ఈ కష్టం ఉంది, కెన్ యూ హెల్ప్ మీ సాల్వ్ దిస్ ప్రాబ్లం? మా ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవా ఏమి చేయమంటారు? పరిశుద్ధాత్మదేవ మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని సతాయిస్తున్నారు, మీరేం చేయమంటారు? పరిశుద్ధాత్మదేవ ఇదిగో నా జీవితంలో కష్టం వచ్చింది, ఏమి చేయమంటారు? సమస్తమును మీకు బోధించి, ఎవ్రీథింగ్.
He will teach you everything. You only need to ask him. You only need to be with him. మనం ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలు, సాధారణంగా నేను చెప్తూ ఉన్నాను, ఎవరు ఏమనుకోవద్దండి, దయచేసి ఎవరేమనుకోవద్దండి, ఎవరికి వారే గొప్పవారు అన్నట్లు అయిపోయింది మనం ఈ రోజుల్లో. నాకు తెలిసినంత ఎవరికి తెలియదండి, నాకు వచ్చినంత తలాంతు, నాకున్న తలాంతులు ఎవరికి లేవండి, నేను మాట్లాడగలిగినంత ఎవరు మాట్లాడలేరండి, నేను పనులు చేయగలిగినంత ఎవరు పనులు చేయలేరండి. అందుకని మనము డాంబికంగా అయిపోయి మనం చాలా గొప్పవారం అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ పిచ్చోడా, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మన పిచ్చోడా, నువ్వు ఇంత చిన్న వాటికి ఎగిరెగిరి పడుతూ ఉన్నావు, నేను బోధించినట్టు నువ్వు చేస్తే ఇదిగో ఇది నీ జీవితం అని ఆయన చెప్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన చాలా మటుకు ప్రేమైన దేవుని బిడ్డరా, తెలిసిందే లోకం అనుకొని మనము మితిమీరినటువంటి డాంబికమైన జీవితంతో జీవిస్తాము. కానీ కాదండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని ఒక్కసారి మనం విని చూద్దాం. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, చివరిది నేను చెప్పి ముగిస్తాను. 5వది, ఇంతవరకు 4 చెప్పానండి. 1 యేసే జవాబు, 2వది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, 3వది ఆయన జీవించుచున్నాడు కాబట్టి మనము జీవిస్తాము, 4వది పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఆయన బోధిస్తాడు, 5వది యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు. చూడండి 27వ వచనము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. రెండోసారి అంటున్నాడు ఈ అధ్యాయంలో, కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏమంటూ ఉన్నాడండి? 5వ అష్యూరెన్స్ ఏంటంటే, మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్, బట్ మై పీస్ ఐ గివ్ టు యూ. లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తూ ఉన్నాను. అనగా మనకి ఇక్కడ వెంటనే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, లోకమిచ్చేటువంటి ఒక శాంతి ఉంది, యేసుక్రీస్తు ఇచ్చే మరొక శాంతి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దేర్ ఆర్ 2 kinds of peace. The peace that world talks about and the peace that God gives to us. ఈ రెండు కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రేమ దేవుని బిడ్డలారా. 1, లోకమిచ్చినటువంటి శాంతి ఏమంటుంది? లోకమిచ్చేటువంటి శాంతి ఏమంటుందంటే, నీకు కష్టాలేమీ లేకుండా ఉండటమే శాంతి. కావలసినంత డబ్బు నువ్వు సంపాదించుకోగలిగితే అది శాంతి. లెక్క పెట్టలేనంత ఆస్తి సంపాదించగలిగితే అది శాంతి. జలుబు కూడా రాకుండా ఎప్పుడు 100% ఆరోగ్యంగా ఉంటే అది శాంతి. అనుకున్నదంతా జరిగితే అది శాంతి. ఎల్లప్పుడూ అందరూ నిన్ను ప్రేమిస్తే అది శాంతి అంటుంది లోకం. కానీ సాధ్యమేనా? అందరూ ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించేవారేనా? మిస్అండర్స్టాండింగ్సే రావా? నీ మీద ద్వేషము అసూయ పడేవారే ఉండరా? నీకు జలుబు కూడా రాకుండానే ఉంటుందా ఈ లోకంలో? జ్వరం కూడా రాకుండానే ఉంటుందా? కావలసినంత ఆస్తి ఉండగలదా? కోరుకున్నంత డబ్బు సంపాదించగలమా? నువ్వు అటెంప్ట్ చేసే ప్రతి పని సక్సెస్ అయిపోతుందా? లెట్ us స్పీక్ రియలిస్టికల్లీ ప్రేమ దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు ఏమంటాడు చూస్తా. యేసుక్రీస్తు ఏమంటాడంటే, కష్టాలు లేకుండా కాదు, కష్టాలలో కూడా. ఆరోగ్యం మాత్రమే ఉండటం కాదు, అనారోగ్యములో కూడా. అందరూ ప్రేమించినప్పుడే కాదు, కొందరు నిన్ను ద్వేషించినప్పుడు కూడా. అనుకున్నదంతా జరిగినప్పుడే కాదు, నువ్వు అనుకున్నది జరిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు కూడా. నీ జీవితంలో ఎటువంటి కష్టము లేకుండానే కాదు, కష్టాలు వచ్చినా కూడా, అనారోగ్యం వచ్చినా కూడా, డబ్బు లేకపోయినా కూడా, నీవు ఎప్పుడైతే నీ సంతోషాన్ని కాపాడుకొని దేవునితో నీకున్న సంబంధం విషయంలో నిలకడతనము, స్థిరత్వము కలిగి వెళ్తావో అది నిజమైన సమాధానం. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించుకోండి. దట్ ఈస్ ద రియల్ పీస్. దట్ ఈస్ ద రియల్ పీస్. నీ భర్త నిన్ను తిడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, చీత్కరిస్తూ ఉన్నాడు, చిన్న చూపు చూస్తూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు, ఆయన చిరునవ్వుతో భరించి నా దేవుడు నాకు ఉన్నాడు, నా భర్త రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని అనగలగటం నిజమైన శాంతి.
నీ దగ్గర డబ్బు లేదు, అప్పుల వారు ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు, పిల్లల చదువుల కొరకు మందుల కొరకు నీ డబ్బు సరిపోవటం లేదు, అయినా సరే చిరునవ్వుతో నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను ఓపికగా ఉంటానని నువ్వు చెప్పగలగటం నిజమైన సమాధానం. ఓటమి వెంబడి ఓటమి నీకు రావచ్చు, ఆ ఓటమిలో కూడా నా యేసు మీద నేను నింద వేయక, యేసు గురించి వ్యతిరేకంగా మాట్లాడక, అయినా పర్వాలేదు, నేనే తప్పు చేస్తాను, నేను సరిగ్గా చదువుకోలేదు, నేను సరిగ్గా ప్రిపేర్ కాలేదు, అందుకే నేను ఓటమి వచ్చింది, నా దేవుణ్ణి మాత్రం నేను వదిలిపెట్టుకోను అని అనగలగటం నిజమైన సమాధానం. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుడు, ఇది నిజమైన సమాధానం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు సముద్రంలో పోతూ ఉన్నాడు శిష్యులందరితో కలిసి. పెద్ద తుఫాను ఒకటి రేగింది. శిష్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము అని అన్నాడు. అక్కడ రాస్తూ ఉన్నమాట, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఓడ అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. నమాట నమ్మండి. ఇప్పుడు ప్రేమ దేవుని బిడ్డ, ఎన్ని తుఫానులు వచ్చినా ఇతరులు కంగారు పడతారేమో, ఇతరులు ఇబ్బంది పడతారేమో, కానీ నువ్వెప్పుడైతే నిలకడతనంతో సమాధానం కలిగి నిద్రించగలవో, దట్ ఈస్ ద రియల్ పీస్. దట్ ఈస్ ద రియల్ పీస్. 2020లో చాలామంది చచ్చిన వారు, నా మాట వినండి, చాలామంది చచ్చిన వారు వైరస్ కంటే కూడా ఎక్కువగా దాని గురించిన భయంతో చచ్చిపోయారు. నాకేమైపోతుందో కంగారుతనంతో చచ్చిపోయారు, అలజడితో చచ్చిపోయారు, ఆందోళనతో చచ్చిపోయారు, మనుషులు చూపించే వివక్షత చేత చచ్చిపోయారు. ద ఛాలెంజ్ టుడే ఈస్, ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ పీస్ ఆఫ్ గాడ్? నీ జీవితంలో నిజమైన సమాధానం ఉందా? నిజమైన శాంతి నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు నేను ఇస్తూ ఉన్నాను, టేక్ ఇట్, ఐఎమ్ గివింగ్ యూ, టేక్ ఇట్. ద రియల్ పీస్ ఐఎమ్ గివింగ్, నాట్ ద పీస్ దట్ ద వరల్డ్ గివ్స్, బట్ మై పీస్ ఐ గివ్ టు యూ. నా సమాధానం, నా శాంతిని మీకు ఇస్తాను. అందుకని అంటున్నాడు, మీరు కలవరపడాల్సిన అవసరమో లేదు. నా శాంతి మీకుంది కాబట్టి మీరు కలవరపడాల్సిన అవసరమో లేదు. నేను ముగిస్తూ ఉన్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. 2021వ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. ఈరోజు వాక్యం చెప్తున్న నేనైనా వింటున్న మనమందరమైనా కూడా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. అందరం ఒకే పడవలో ప్రయాణిస్తూ ఉన్నాం. మనము ఏదైనా అనుభవిస్తే అందరం అనుభవిస్తాం, కానీ నా గట్టి నమ్మకం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనతో గట్టి సంబంధం కలిగిన వారు ఆ పరిస్థితులను జయిస్తూ ఉన్నారు. చప్పలు కొడుతూ ప్రభువుని మహిమపరచుకుందాం. వీఆర్ గోయింగ్ టు విన్ దెమ్. నో మ్యాటర్ వాట్, ఏమి జరిగినా, ఎలా జరిగినా, ఎంత గగ్గోలు పెట్టినా సరే కంగారు పడవద్దు. నీతో యేసున్నాడు. యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. సమస్తమును ఆయన మనకు ఏం చేస్తాడండి? బోధిస్తాడు, నేర్పిస్తాడు. ఆయన శాంతిని మనకి ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నేను కలవరపడకుండా, ఇదిగో ఈ 5 కారణాలను ఆధారం చేసుకొని, నా జీవితంలో ఈ 5 విషయాలను ఆధారం చేసుకొని నేను కలవరపడకుండా జీవించడానికి 2021వ సంవత్సరంలో నీ మీద మాత్రమే ఆధారపడుచు ముందుకు వెళ్ళటానికి నాకు సహాయం చేయండి అని మనందరం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, పలచనైన క్రైస్తవత్వానికి ఇది సమయం కాదు. ఒక కాలు లోకంలో, ఒక కాలు దేవునిలో పెట్టే సమయం కాదు. నీవు దేవునిలో స్థిరముగా ఉండాల్సిన సమయం ఇది. దేవుని వదిలిపెట్టకుండా జీవించాల్సిన సమయం ఇది. ప్రాణానికి ప్రాణంగా దేవుణ్ణి ప్రేమించి జీవించాల్సిన సమయం ఇది. నీ జీవితంతోనూ దేవుడితో సంబంధం విషయంలోనూ దయచేసి నిర్లక్ష్యము వద్దు. ఆయన అంటూ ఉన్నాడు, హృదయమును కలవరపడనీయకుడే, హృదయమును కలవరపడనీయకుడే. ఈరోజు ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడా, సహోదరి. లక్షలాదిగా చనిపోయారు పోయిన సంవత్సరం.
దేవుడు ఎందుచేత నిన్ను బ్రతికించాడు? వారికంటే గొప్ప వ్యక్తివనా? వారికంటే శ్రేష్టమైన తలాంతులు ఉన్నాయనా? వారికంటే అందచందాలు ఉన్నాయనా? ఆస్తిపాస్తులు ఉన్నాయనా? ఏది కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. వారికంటే మనము గొప్పవారమి కాదు. ఆయన కృప ద్వారా మాత్రమే ఈ 2021వ సంవత్సరంలో మనం బ్రతికి ఉన్నాము. అందుచేత ప్రతి దినము నువ్వు చెప్పాలి, యేసయ్యా నీవే జవాబు. పరిశుద్ధాత్మదేవా నాతో నువ్వు ఉండండి, మీరు నాకు బోధించి నడిపించండి. మీరు జీవిస్తూ ఉన్నారు కాబట్టి నేను జీవిస్తాను. మీరు జయించారు కాబట్టి నేను జయిస్తాను. మీరు అధిగమించారు కాబట్టి నేను అధిగమిస్తాను. మీ శాంతి నాకు ఉండగా ఈ లోకం ఇచ్చిన శాంతి నాకు అక్కర్లేదు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనకు హృదయాన్ని తెరిచి ఒక్కసారి ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవా, నేను నాగటి మీద చేయి వేశాను, ఇక వెనుక తట్టు చూడకుండా సహాయం చేయండి. ఇక వెనుక తట్టు చూడకుండా సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.